హోటల్లో మళ్ళీ అయితే రాబరీ అయితే అయింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కి డిటెక్టివ్ మోహన్ అయితే పిలిచారు. డిటెక్టివ్ మోహన్ రాగానే నలుగురు వ్యక్తులను అయితే అనుమానించాడు. ఫస్ట్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేనైతే రూమ్ లో అయితే ఉన్నాను, చలిగా ఉందని నేను పడుకుంటాడని చెప్పాడు. సెకండ్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేనైతే దొంగని అయితే వేపనిచ్చాను, బయటికి వెళ్ళి చూడగానే నా కలద్దలు అయితే ఫాగ్ అయితే కప్పేసిందని చెప్పాడు. థర్డ్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను దొంగని అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేశాను ఫ్లోర్ లో, కానీ అయితే తప్పించుకుని అయితే పారిపోయాడని చెప్పాడు. ఫోర్త్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేనైతే రూమ్ లో అయితే ఉన్నాను, బయట నాయిస్ వస్తుందని చూస్తుంటే దొంగ అయితే పారిపోతున్నాడు అని చెప్పాడు ఫోర్త్ వ్యక్తి. మీరు చెప్పగలరా ఈ నలుగురు నుంచి ఎవరిది రాంగ్ స్టేట్మెంట్ అని? ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆన్సర్ ఏంటంటే సెకండ్ వ్యక్తి. మీరు బాగా వినంటే ఆ స్టేట్మెంట్, తన గ్లాస్ అయితే ఫాగ్ అయితే పట్టేసింది అన్నాడు. కానీ ఫాగ్ అయితే ఎప్పుడు పడుతుంది అంటే కోల్డ్ ప్లేస్ నుంచి హాట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఫాగ్ అయితే పడుతుంది. తనేమొచ్చి హోటల్ అయితే హాట్ ప్లేస్ అయితే ఉంది, కానీ కోల్డ్ ప్లేస్ కి అయితే బయటకి అయితే వచ్చాడు, కానీ తన అద్దాలకి అయితే ఫాగ్ అయితే పట్టేసిందని చెప్పాడు. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో వాళ్ళైతే కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ కేసు కనికట్టేద్దామా?